తెలంగాణ రాష్ట్ర 69వ కబడ్డీ టోర్నమెంట్ ఛాంపియన్షిప్ 2022 రంగారెడ్డి జిల్లా బడింగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి, రాచకొండ సిపి మహేష్ భగవత్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడలలో కూడా ముందుండాలని సూచించారు. క్రీడల్లో రాణించిన విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ క్రీడాకారులకు అందిస్తున్న నగదు పురస్కారాలు ఏ రాష్ట్రంలో ఇవ్వడం లేదన్నారు. మొదటి రోజు గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. శతాబ్దంలో రాణి శంకరమ్మ తన తండ్రి పేరును నిర్మించిన పట్టణమే రంగారెడ్డి. ఈ పట్టణ కేంద్రంగా రంగారెడ్డి జిల్లా ఏర్పడింది. ఈ జిల్లాలకు స్వాగతం సుస్వాగతం. ఒకప్పుడు రంగారెడ్డి జిల్లాలో భాగంగా ఉండి నగర ప్రాంతంగా పేరు పొందినప్పటికీ ప్రస్తుతం పూర్తి గ్రామీణ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కొత్త జిల్లా వికారాబాద్. పర్యాటక ప్రాంతమైన అనంతగిరి కొండలు ఈ జిల్లాకు పచ్చని మణిహారంలా భావిస్తున్నాయి. పౌరాణిక దర్శనీయ క్షేత్రం భూ కైలాస్ ఈ జిల్లాలోనిదే. ఇచ్చేస్తున్న వ్యక్తి క్రీడాకారులకు స్వాగతం సుస్వాగతం. స్వాగతం సుస్వాగతం. తెలంగాణ రాష్ట్రంలోనే హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరంగా వరంగల్ యాదాద్రి భువనగిరి ప్రఖ్యాత లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉన్న యాదగిరిగుట్ట యాదాద్రి చారిత్రక జిల్లా ఉన్న భువనగిరి పేర్లతో యాదాద్రి భువనగిరి జిల్లాగా ఏర్పడింది. తెలంగాణ రైతాంగ పోరాటాల పురిటిగడ్డ, కాకతీయ సామంతుల కలగానికి రాజకీయ నాయకులకు సాహితీవేత్తలకు నిలయమైన నా జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా. క్రీడాకారులకు స్వాగతం సుస్వాగతం. రంగారెడ్డి హైదరాబాద్ నగరానికి ఆనుకొని ఉన్న ఈ కొండ వెంకట రంగారెడ్డి పేరుతో ఏర్పడి అనేక చెరువులు ఈ జిల్లాలో ఉన్నాయి. గిరిజన దేవతలైన సమ్మక్క సారక్క కొలువైనటువంటి పవిత్ర నేలకి వారికి స్వాగతం సుస్వాగతం. జగిత్యాల ధర్మపురి కొండగట్టు పుణ్యక్షేత్రాలలో పునీతమైన జిల్లా. అనేక చెరువులు ఈ జిల్లాలో ఉన్నాయి. గిరిజన దేవతలైన సమ్మక్క సారక్క కొలువైనటువంటి పవిత్ర నేలకి వారికి స్వాగతం సుస్వాగతం. జగిత్యాల ధర్మపురి కొండగట్టు పుణ్యక్షేత్రాలలో పునీతమైన జిల్లా. ప్రాంతం అనేక ఉపనదుల్లో విలుసులే జిల్లా ప్రాంతం ఇది. తెలంగాణ రాష్ట్రంలోనే వరి అత్యధికంగా పండించే జిల్లా ప్రఖ్యాతి గాంచింది. ఇచ్చేసినటువంటి క్రీడాకారులకు స్వాగతం సుస్వాగతం. మొదలుపెట్ట మీ రెడ్డి గారి ఇంద్రారెడ్డి గారి వర్ధన సందర్భంగా సందర్భంగా ఆ మెమోరియల్ 67వ నేషనల్ కబడ్డీ టోర్నమెంట్ వచ్చినటువంటి గౌరవ మంత్రివర్యులు విదేశాఖ మంత్రులు పెద్దలు డాక్టర్ సబితా రెడ్డి గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు సోదరులు రెడ్డి గారికి, గౌరవ శాసనమండలి సభ్యులు పెద్దలు రెడ్డి మోహన్ గారికి, గౌరవ శాసనమండలి సభ్యులు పెద్దలు జ్ఞానరెడ్డి గారికి, కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ జ్ఞానేశ్వర్ గారికి, మీర్పేట మేయర్ దుర్గ గారికి, డిప్యూటీ మేయర్ తీగల విక్రమరెడ్డి గారికి, ఉదయం శేఖర్ గారికి, డిప్యూటీ మేయర్ కోమలంగారెడ్డి రైల్వే చైర్మన్ గారికి, చల్మల్ కర్ణాకర్ రెడ్డి గారికి, కమిషనర్ మహేష్ గౌడ్ గారికి, ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి జగదీష్ యాదవ్ గారికి, ఇంకా ఇక్కడ వచ్చినటువంటి కార్పొరేటర్స్, ఎంపీటీసీలు, ఎంపీసీలు, సర్పంచులు, వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులకు, క్రీడాకారులకు, ముఖ్యంగా 33 జిల్లాల నుంచి వచ్చినటువంటి కబడ్డీ తెలంగాణ రాష్ట్రం రాకముందు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అనేక అంశాలను మనం పోల్చుకుంటే, మరి క్రీడల అంశాలను మనం పోల్చుకుంటే ప్రతి నియోజకవర్గంలో ఒక ఇండోర్ స్టేడియాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడాకారులను తయారు చేయాలని చెప్పి మొన్ననే ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు ఉండాలి, మరి మీరు చూసుకోవాలని చెప్పి గౌరవ మంత్రివర్యులు సబితా రెడ్డి గారికి, దయాకరావు గారికి, మరి నాకు ముగ్గురికి సమన్వయం చేసుకొని ప్రతి గ్రామంలో క్రీడలు ఆడుకోవడానికి ఆట స్థలాలను మనం తయారు చేయాలని చెప్పి రేపటి నుంచే
పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో కూడా క్రీడా ప్రాంగణం చేయడం శ్రీకారం చుట్టిందంటే తెలంగాణ ప్రభుత్వానికి క్రీడల పట్ల ఎంత ముఖ్యమంత్రి గారికి ఉందో దీని ద్వారా మీకు అర్థమవుతుంది. ఈ వచ్చకన్నా ముందు ఒక నిజామాబాద్ జిల్లా క్రీడాకారులు నిజం జరిగింది. అంచెలంచెలుగా ఎదిగి తెలంగాణ రాష్ట్రానికి పేరు తీసుకొచ్చి ప్రపంచ స్థాయిలో బాక్సింగ్ ఛాంపియన్షిప్ అయితే ఉదయాన్నే సత్కరించి మధ్యాహ్నం ముఖ్యమంత్రి గారు పిలిచి వారికి మీకు 2 కోట్ల నిధులు ఇస్తున్నాం, దాదాపు 15,000 కోట్ల విలువైన భూమి ఇచ్చి అది మీకు ఇంకా ఏం కావాలమ్మా అడిగితే మేము పోలీస్ ఆఫీసర్ కావాలనుకున్నాం సార్ అంటే గ్రూప్ 1 స్థాయిలో డిఎస్పీ ఉద్యోగం ఇస్తున్నామని చెప్పి ప్రకటించిన సంగతి క్రీడాకారిని ప్రోత్సహించడానికి ఎంతో ఉపయోగపడి రావాలి. మరో క్రీడాకారిణి మహిళ ఇషా సింగ్, ఆమెకు ఇంకా 15 సంవత్సరాలు, ఆమె కూడా 2 కోట్ల నిధులు బంజరేస్ ఒక ప్లాట్ అది కూడా 15,000 కోట్ల విలువైన ప్లాట్ ఇచ్చి మరి మీకు జాబ్ చేయడానికి ఇంకా 5-6 నెలలు అవుతుందంటే మీరు ఎప్పుడు జాబ్ చేయదలుచుకుంటే మీకు కూడా మంచి ఉద్యోగం ఇస్తారు కదా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మరి క్రీడాకారులు అంటే ఇంత ఇష్టం ఆలోచిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ భారతదేశంలో ఎవరికి ఏమైనది ఉద్యోగాలలో కూడా 2% ఉద్యోగ అవకాశాలు కలిసి జీవో ఇచ్చి ఈ రోజు మాట్లాడుతున్న ముఖ్యమంత్రి గారు శ్రీశైరెడ్డి గారికి 2% రిజర్వేషన్ అమలైతే ఖచ్చితంగా చేయాలి. ఎంతో మంది క్రీడాకారులు మరి చదువు పట్ల కూడా తక్కువ శాతం ఉంటుంది, ఎక్కువ ఆటల పట్ల ఉంటుంది. మరి రాష్ట్రానికి దేశానికి ప్రేరించేటువంటి క్రీడాకారులకు రూపంలో అన్ని ఉద్యోగాలు కూడా 2% రిజర్వేషన్ అమర్చాలని తెలంగాణ చేస్తాను. ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ లో కూడా 0.5 రిజర్వేషన్ కల్పించడమే కాకుండా ఈ రాష్ట్రంలో దేశంలో క్రీడాకారులు తెలంగాణ ఎంత భవిష్యత్తు మొత్తం మీదే కనుక మీరు ఇంకా క్రీడాకారులకు ఇంకా ప్రోత్సహిస్తారని చెప్పి మరి మీరు ఇంకా కొంచెం కొన్ని ఆటలు వెళ్ళాలి కానీ మరి ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జరుగుతుంది కనుక మన కౌలను కవితలను అక్కడ వాళ్ళని సత్కరించుకోవాలా, తెలంగాణ కౌలను గౌరవించుకోవాలా. కనుక మనం ఎంత బాగా ఉన్నా కానీ మనం మంత్రులుగా 20 దగ్గర చర్చగా ఉంటారు. మీరు మీకు ఇంకేమైనా జిల్లా వారి సమస్యలు వారి దృష్టి తీసుకొస్తే ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి అవన్నీ పరిష్కారం చేయడంలో మేము ముందుంటామని చెప్పి మరి కబడ్డీ జ్ఞానేశ్వర్ గారు కానీ అదేవిధంగా దేవేశ్వరరావు యాదవ్ గారు కానీ ఇంకా మిగతా ముఖ్యమంత్రులు కూడా ప్రతి జిల్లాలో కూడా జిల్లా కేంద్రంలో కూడా ఇలాంటి గవర్నమెంట్ పెట్టి క్రీడాకారులను ప్రోత్సహించేటట్లు ఎన్నో కార్యక్రమాలు చేయాలి. ఇప్పటికే ఇంత వయసు వచ్చినా కూడా జ్ఞానేశ్వర్ గారికి, వేదిక మీద దేవేశ్వర యాదవ్ గారికి, కమలాకరెడ్డి గారికి, డిప్యూటీ మేయర్ ఇబ్రాహిం శేఖర్ గారికి, గౌరవ కార్పొరేటర్స్ కి, వేదిక మేయర్ గారికి, అందరికీ కూడా వేదిక మీద అందరికీ కూడా పేరు పైన గౌరవ కార్పొరేటర్స్, గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, పార్టీ నాయకులు పేరు పైన వారందరికీ వారితో పాటు పార్టీతో పాటు మిగతా అందరికీ కూడా నమస్కారం తెలియజేసి ఈరోజు ఇక్కడికి వచ్చిన క్రీడాకారులందరూ కూడా అందుబాటు చెప్తా ఉన్నాను. తప్పకుండా మీరు సక్సెస్ సాధించాలని, మీరు అందుకే మీకు విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఎందుకంటే బాగా ఆలోచనది. మరొక్కసారి మీకు అందరికీ ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు. సిపిఎంఎల్ ఫౌండేషన్ అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నుండి బడంపేట టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు అందరూ కూడా కలిసి ఇంత పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేసి మా సోదరులందరికీ కూడా మరొకసారి మా తరఫున ఇందిరారెడ్డి గారి కుటుంబం తరఫున మా తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వారికి సహకరించిన సలహాలు సూచనలు ఇచ్చిన మహేందర్ నుండి అభినందిస్తాము. ఎందుకంటే 3 రోజుల నుండి ఎందుకంటే ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుందని చెప్పిన మహేందర్ కూడా అభినందిస్తాము. ఒక మంచి అట్మాస్ఫియర్ లో మంచి వాతావరణంతో పాటు మంచి అవకాశం కల్పించే ప్రయత్నం చేస్తే అందరికీ కూడా పేరు అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా నేను విజయం సాధించాలని, రాష్ట్ర వ్యాప్తంగా సాధించి దేశవ్యాప్తంగా మన రాష్ట్రానికి మంచి పేరు చేసుకోవాలని మాత్రం మీకు అందరూ తెలియజేసి జగదీష్ యాదవ్ గారు కూడా బాగా కష్టపడ్డారు. అదేవిధంగా మా సోదరులు కాసారి జ్ఞానేశ్వర్ గారు కూడా వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు. మరొకసారి మీకు అందరికీ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. 3 రోజులు జాగ్రత్తలు తీసుకోవాలని మా సోదరులు మరొకసారి విజ్ఞప్తి చేస్తామని, ఎందుకంటే అమ్మాయిలు ఉన్నారు అందరినీ కూడా బాగా జాగ్రత్తగా చూసుకోవాలని కోరుతూ మరొకసారి మీకు అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ నేనా
అన్న మొబైల్ రంగారెడ్డి ఓకే ఒక నిమిషం మీరు అందరూ వచ్చేయండి గ్రూప్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.